గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో 2025 అండ్ 2026 సంవత్సరంకు వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా 30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్. గతంలో ఇచ్చినటువంటి హామీని ఈరోజు నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో జూలై 10 ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగేస్తుంది. ఇక్కడ ఖాళీల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్కు డీటెయిల్స్ పంపించాము. దాదాపు 30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని శాఖల డీటెయిల్స్ పంపించాము. ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు అనేసి మంత్రివర్యులు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇంతటి పోస్టులు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఇంతటి భారీ నోటిఫికేషన్ ఎప్పుడు రాదండి. ఎవరైతే గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మిగతా డిఎస్సి ఉద్యోగాల్లో మిస్ అయ్యిందనేసి బాధపడుతున్నారో వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా 30 నుంచి 40,000 ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. గతంలో చూసినాము, ఒక 1 వీక్ బ్యాక్లో తెలంగాణలో నిరుద్యోగులు మహాగర్జన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మహాగర్జనతో పాటు ధర్నాలు చేశారు. అదేవిధంగా జూలై 4న మనకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంతో జూలై 10న నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు సార్. మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి. ఈ 30,000 ఉద్యోగాల్లో మనకు జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ 1, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ 2, ఆపై నెక్స్ట్ వచ్చేది గ్రూప్ 3, ఆపై నెక్స్ట్ వచ్చేది డిఎస్సి, నెక్స్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, లైబ్రరీయన్ పోస్టులు, నెక్స్ట్ విద్యుత్ సంబంధించినటువంటి పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు. ఇవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇంతటి భారీ నోటిఫికేషన్ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి భారీ నోటిఫికేషన్ని ఈ సంవత్సరము 2025-26 సంవత్సరంగానే మనం చూడబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొదటి స్టెప్ వేయడం జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి నిరుద్యోగులను యువతకు ముందడుగు వేయించడానికి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసిందని రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు తీసుకొచ్చారు. రాజీవ్ అభయహస్తం అనే పథకం తీసుకొచ్చారు. ఈరోజు 30,000 ఉద్యోగాల పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత చేసినటువంటి కార్యక్రమాలండి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఉద్యోగం సాధించండి. విజేతలుగా నిలబడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.